హాయ్ అండి, ఇవేంటా అనుకుంటున్నారా? చికెన్తో చేసిన జంతికలు. చికెన్తో జంతికలా అనుకుంటున్నారా? డిఫరెంట్గా ఉంది కదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా గుల్లగా క్రిస్పీగా ఉంటాయి. మనకి స్నాక్స్ లాగా తినొచ్చు. మనకి 4 days వరకు ఉంటాయి ఇవి. ఎందుకంటే చికెన్తో చేసినాయి కదండి, ఎక్కువగా నిల్వ ఉండకూడదు. చూడండి ఎంత గుల్లగా ఉన్నాయో. మరి చికెన్ జంతికలు నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో చూసేద్దాం రండి. పావు కేజీ చికెన్ని నీట్గా కడుక్కొని మనము వేరే బౌల్లో వాటర్ తీసుకుని ఈ వాటర్లో కొంచెం పసుపు వేసుకుని ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. ఉడికించుకుందాం. చూడండి, చికెన్ అయితే ఇలా ఉడికిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ చికెన్ని చల్లారనిద్దాము. ఉడకపెట్టుకున్న చికెన్ని ఒకసారి నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో మీకు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. నేనైతే 3 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. వేసుకుని మనము ఉడకపెట్టుకున్న చికెన్ని ఇలా చిన్న చిన్న పీస్ కింద చేసుకుని మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా. చికెన్ బాగా ఉడకాలండి, అప్పుడే మనకి చక్కగా పేస్ట్ అవుతుంది. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకుందామండి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. మీకు ఒకవేళ పేస్ట్ లాగా అవ్వకపోతే కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోండి. ఎక్కువ కాదు, కొంచెం. ఇప్పుడైతే మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చికెన్ అయితే ఇలా మిక్సీ పట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో 1 కప్పు శనగపిండి వేసుకోండి. 1 కప్పు శనగపిండి. ఇప్పుడు 1 కప్పు బియ్యపిండి. శనగపిండి, బియ్యపిండి. ఇందులో చిటికెడు పసుపు, కారం చిటికెడు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఫ్రెష్గా నూరు పెట్టుకున్న మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే నేను స్టార్ మసాలా వేస్తున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అలాగే రుచి కూడా బాగుంటుంది. స్టార్ మసాలా ఇప్పుడు స్టార్ మసాలా వేసుకుందాము. వేసుకుని ఇదంతా మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసేసుకుని ఒకవేళ మీకు జంతికలు వేసుకోవడానికి పిండి ఈ విధంగా కలుపుకోండి. జారుగా ఉండకూడదు. మీకు పిండి లూజ్గా ఉంటే కొంచెం బియ్య పిండిని వేసుకోండి. బియ్య పిండిని కానీ శనగపిండిని కానీ వేసుకోండి. నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. ఎన్నో కదండి, 1 స్పూన్ వాటర్. ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు చెక్ చేసుకుని జంతికలు వేసేసుకుందాం. చాలా బాగుంటాయండి. చూడండి, పిండి అయితే ఇలా ఉండాలి. జంతికలు వేసుకోవడానికి వీలుగా ఉండాలి. జారుగా అస్సలు ఉండకూడదు. ఇలా ముద్దలా ఉంటే మనకి చక్కగా జంతికలు అయితే వస్తాయి. ఇప్పుడు జంతికలు వేసేసుకుందాం. ఇప్పుడైతే జంతికలు గొట్టం తీసుకుని పిండి పెట్టేసుకుందాం.
కదపకండి. మనం జంతికలు వేసుకున్నాక కదపకూడదు, కదిపితే ఇలా ఇడిపోతాయి. అడ్జస్ట్లు కూడా నొక్కుకోవాలి. మీరు ఈ జంతికలు వేసి ఎవరికైనా ఫ్రాంక్ చేయాలంటే చేయొచ్చండి. ఇవి ఏం జంతికలు కూడా కనిపెట్టలేరు. మనం వరిపిండితో చేసే జంతికలు అనుకుంటారు. నేను కూడా ఇప్పుడు ఇవి వేసేసి ఫ్రాంక్ చేస్తాను. మా తమ్ముడికి ఇస్తాను, వాడు ఏం జంతికలు అంటాడో చూద్దాము. మా విలేజ్లో అయితే జంతికలు అంటారండి, సిటీస్లో అయితే చక్కినాలు, మురుకులు అంటారు. చక్కగా వేగింది కదా, తీసేసుకుందాం. చూడండి చక్కటి రంగు వచ్చింది కదా. ఇలా అన్నీ వేసేసుకుందాం. మీరు ట్రై చేసి ఒకవేళ మీకు ముక్కల కింద విడిపోయింది అనుకోండి, కొంచెం ఒక 2 స్పూన్లు మైదా పిండి వేసుకుని అప్పుడు వేసుకోండి. నేనైతే మైదా పిండి వేయలేదండి. ఒకవేళ మీకు ఫెయిల్ అయితే అలా చేయమని చెప్తున్నా. ఇలా ఒక్కొక్కటిగానే వేసుకోవాలి, 2-3 పడవండి. చికెన్ కదా, విడిపోతాయి. ఓ పక్క వేగిందండి, ఇంకో పక్క తిప్పుకుందాం. మైదా పిండి వేసుకుంటే ఇవి మెత్తగా ఉంటాయండి, కరకరలాడవు. ఇలా వండేసుకుని ఎయిర్టైట్ డబ్బాలో వేసుకోండి. మనకు 4 days వరకు ఉంటుంది. అంతకు మించి ఎక్కువ తినకూడదండి, చికెన్ కదా, ఎక్కువ నిల్వ ఉండదు. ఇది కూడా ఫ్రై అయిపోయిందండి, తీసేసుకుందాం. ఇలా అన్నీ వేసుకుని నాకు ఎన్ని వచ్చినాయో, పావు కేజీ చికెన్కి ఎన్ని వచ్చినాయో మీకు చూపిస్తాను. చూడండి ఇలా మిగిలిపోతుంది కదా, కొంచెం మనకి జంతిక వేసుకోవడానికి కూడా పిండి సరిపోదు. అలాంటప్పుడు ఇలా పిండి అంతా ఊర్చేసుకుని అందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర వేసుకుని పకోడీలాగా వేసేసుకోవచ్చు. కొన్ని పిండిలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసేసుకుని ఉప్పు చెక్ చేసుకుని పకోడీలాగా వేసేసుకుందాం. ఇప్పుడైతే పకోడీ వేసేసుకుందాం. అంతే, ఎంతో ఈజీగా చికెన్ జంతికలు అయితే రెడీ అయిపోయినాయి. చూసారా ఎంత బాగున్నాయో. అచ్చం మనం వరిపిండితో చేసుకున్నట్టు ఉన్నాయి కదా. ఇవేమో చికెన్ పకోడా, మిగిలిన పిండితో పకోడా వేసాం కదా. చూడండి, నేను చూపించిన విధంగా మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడైతే టేస్ట్ చూద్దామా. ఫస్ట్ పకోడా తీసుకుందామండి. చూడండి చాలా బాగా కుక్ అయింది లోపల. క్రంచీగా చాలా బాగున్నాయి. సాస్లో ముంచి తింటే ఇంకా బాగుంటాయి. అలాగే జంతికలు చూడండి అసలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో, ఎంత గుల్లగా ఉన్నాయో చూడండి. అసలు చాలా బాగుంటాయి. పిల్లలకు స్నాక్స్ కింద అయినా పెట్టచ్చు. హోల్స్ చూడండి, మనకి జంతికలైనా ఏ జంతికలైనా సరే హోల్స్ పడ్డప్పుడే గుల్లగా ఉన్నాయని అర్థం. ఇప్పుడు ఇవి కూడా టేస్ట్ చూద్దాం. సూపర్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.
తమ్ముడికి ప్రాంక్ చేస్తానని చెప్పాను కదండి. ఇప్పుడైతే తమ్ముడి దగ్గరికి వెళ్ళి ఇవి ఏం జంతికలో అడుగుదాము. రండి, ఇవి ఏం జంతికలో తిని చెప్పు. పకోడీ తిను. పెసరోడి ఎలా ఉంది? ఆకళ్ళు ఆకళ్ళు ఆకలా? ఏం చెప్పనా? నీకేమనిపిస్తుంది తింటుంటే? చాలా బాగున్నాయండి. చికెన్ జంతికలు ఇంకా బాగున్నాయి. చికెన్ జంతువులు బాగున్నాయండి. నేను టేస్ట్ చేయడం తెలియలేదు. ప్రాంక్ చేయడానికి చాలా బాగుంటాయి.